హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా వివరంగా నేను చెప్తానండి. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆసరా పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా వికలాంగులైతే కనుక, హ్యాండిక్యాప్డ్ అయితే కనుక కంపల్సరీగా సదరం సర్టిఫికెట్ కంపల్సరీ కావాల్సిందేనండి. అందులో 40% వికలాంగులు అయ్యి ఉండాలి. ఒకవేళ వెనికిడి సమస్య ఉన్న వాళ్ళైతే కనుక వికలాంగులు 51% మాత్రం కంపల్సరీ ఉండాలండి. వాళ్ళకి మాత్రమే పెన్షన్ అర్హులవుతారు పెన్షన్కి. అంతేకాదండి, ఇక వితంతు మహిళలు వచ్చేసరికి కంపల్సరీగా వారికి హస్బెండ్కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాల్సిందేనండి. ఈ డాక్యుమెంట్ తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసరికి ఒంటరి మహిళలు ఉంటారు కదండి, వాళ్ళకైతే కంపల్సరీగా వారి భర్త నుంచి విడిపోయినట్లు కంపల్సరీగా విడాకుల సర్టిఫికేట్ అయితే కావాలి. విడాకుల పత్రం అయితే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాలండి. కంపల్సరీగా ఆ డాక్యుమెంట్ అయితే అడుగుతారు. ఇక అతి ముఖ్యమైనది రేషన్ కార్డు అండి. రేషన్ కార్డు కంపల్సరీగా ఈ పథకాలన్నిటికీ కూడా మెయిన్ ఉండాల్సింది రేషన్ కార్డేనండి. ఈ పథకాలన్నీ వర్తించాలంటే ముందుగా మీకు కావాల్సింది ఓన్లీ రేషన్ కార్డు మెయిన్ అండి. రేషన్ కార్డు లేకుండా అప్లై చేసుకున్న వారికైతే మళ్ళీ ఒక అవకాశం ఇస్తారండి. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ముందుగా అయితే రేషన్ కార్డు ఎవరైతే ఉండి అర్హత ఉండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారో వారికి మాత్రం ముందుగా రిలీజ్ చేస్తారు. ఇక మధ్యలో ఒక నెలనే ఉంది కదండి, మే నెల, జూన్ నుంచి మనకి కొత్త పెన్షన్స్ అన్నీ మనకి వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ లోపలే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఇంటిమేషన్ కూడా అందరికీ ఇవ్వడం కోసమని ఈ కంపల్సరీగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ దగ్గర నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉంచుకోండి. ఇంకా వృద్ధాప్య పెన్షన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం వారికి చదువుకున్న టీసీలో అయినా సరిపోతుంది. దాన్ని బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి ఓటర్ కార్డులో కనుక 57 సంవత్సరాలు నిండి ఉన్నట్లు చూపిస్తే కనుక తప్పనిసరిగా దానికి ఎలిజిబుల్ అవుతారండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ దగ్గర తగిన డాక్యుమెంట్స్ కనుక ఆ టైంకి ఉంటే కనుక తప్పనిసరిగా వెంటనే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారండి. మీరైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ లోపల మీరు మీ బ్యాంక్ అకౌంట్కి, ఆధార్ కార్డుకి కంపల్సరీగా లింకులు కూడా పెట్టించుకోండి ఈ లోపలే. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని చాలామందికి దయచేసి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళందరూ కూడా తెలుసుకొని డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకుంటారు. చాలామంది ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న కొత్త వారికి అయితే మనం ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళం అవుతామండి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.